జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. బీజేపీ కార్యకర్తలకు, అలాగే బీజేపీ నాయకులకు, అలాగే నరేంద్ర మోడీ గారి అభిమానులకు ఒక అద్భుతమైన, ఒక సంతోషకరమైన వార్త దాన్ని తీసుకొచ్చిన. నిజంగా ఈ వార్త విన్న తర్వాత ఇది తెలియని వాళ్ళు ఎవరైనా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంకా అసలు విషయానికి వస్తే, మొత్తానికి భారతీయ జనతా పార్టీ కూటమి చరిత్ర సృష్టించింది. రాజ్యసభలో మొదటిసారి భారతీయ జనతా పార్టీ కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమి విజయ దుందుపి మోగించి మెజార్టీ మార్క్ను క్రాస్ చేసింది. ఇంతకు ఏందయ్యా అని అంటే, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ హవానే కొనసాగింది. ఎక్కడ? రాజ్యసభలో. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాజ్యసభలో ఒక్క కాంగ్రెస్ పార్టీకి తప్పించి మరే ఇతర పార్టీకి కూడా ఇప్పటి వరకు మెజార్టీ స్థానాలను కైసం చేసుకోలేకపోయింది. అయితే నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యుల సంఖ్య వేగంగా పెరుగుతూ వచ్చింది. ఎక్కడో 20లలో ఉన్న బీజేపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య ఏకంగా 100 స్థానాలకు దగ్గరగా 96 స్థానాల దగ్గరికి చేరింది. ఇప్పుడు నిన్న 12 స్థానాలలో రాజ్యసభకు జరిగినటువంటి ఎన్నికల్లో 9 రాజ్యసభ స్థానాలను భారతీయ జనతా పార్టీ అస్సలు పోటీ లేకుండానే గెలుచుకోవడం ఇక్కడ విశేషం. రాజస్థాను, మధ్యప్రదేశ్, బీహారు, మహారాష్ట్ర, హర్యానా, అస్సాం, త్రిపుర రాష్ట్రాలలో జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుబిని మోగించింది. అసలు చూడండి ఎంత సంతోషకరమైన వార్త. అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాజ్యసభలో మనకు మెజార్టీ లేదు. అట్లాంటిది ఇప్పుడు మొట్టమొదటిసారి మెజార్టీ వచ్చిందంటే ఇది ఎంత సంతోషకరమైన వార్తో మీరే ఒకసారి ఆలోచించుకోండి. రాజస్థాన్ నుంచి కేంద్ర మంత్రి, అలాగే బీజేపీ నాయకుడైనటువంటి రవనీత్ సింగ్ బిట్టు ఈయన విజయం సాధించారు. మధ్యప్రదేశ్ నుంచి మరో కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి ఈయన పేరు జార్జ్ కురియన్, అక్కడ ఆయన గెలిచారనమాట. ఇక బీహార్ నుంచి మాజీ కేంద్ర మంత్రి, ఆయన పేరు వచ్చేసి ఉపేంద్ర కుష్వాహా గెలిచారు. అలాగే సుప్రీంకోర్టు లాయర్ అయినటువంటి మనన్ కుమార్ మిశ్రాలు విజయం సాధించారనమాట. వీళ్ళిద్దరూ కూడా ఎన్డీఏ కూటమి సభ్యులే కావడం ఇక్కడ విశేషం. ఇక హర్యానా రాష్ట్రం నుంచి బీజేపీ నాయకురాలు, ఆవిడ పేరు కిరణ్ చౌదరి అనమాట, ఆవిడ అక్కడి నుంచి గెలిచింది. అస్సాం నుంచి మాజీ కేంద్ర మంత్రి రామేశ్వర్ తెల్లి, అలాగే మాజీ మంత్రి మిషన్ రంజన్ దాస్లు విజయం సాధించారు. వీళ్ళిద్దరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కావడం గమనార్హం. ఇక మహారాష్ట్ర నుంచి అయితే నితిన్ పటేలు, ధైర్యశీల్ పాటిల్ వాళ్ళు అక్కడ ఘన విజయం సాధించారు. వీళ్ళలో ధైర్యశీల్ పాటిల్ భారతీయ జనతా పార్టీ కాగా, నితీష్ పటేల్ వచ్చేసి బీజేపీ కూటమి పార్టీ అయినటువంటి ఎన్సీపీకి చెందిన నాయకుడు కావడం విశేషం. ఇక ఒరిస్సా నుంచి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మమతా మోహంతా విజయం సాధించారు. ఇక తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఆయన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ఏకైక రాజ్యసభ సీటు ఇదొక్కటే. ఏది? ఇన్ని స్థానాల్లో ఇదొక్కటే. నాయనా బుజ్జికన్నా ఇప్పుడు చెప్పండి, 543కు 99 వచ్చితేనే ఓయమ్మ ఆవంతన సింధులు వేశారే, ఇప్పుడు ఒకటి వచ్చిందని చెప్పి ఇంకెన్ని సంబరాలు చేస్తారు మీరు? ఏనాయనా యువనేత, హింసించే రాజు 24 పులికేసి యాడిపినాడో, ఇప్పుడు దీని మీద కూడా స్టేట్మెంట్లు ఇవ్వాలి కదా. మేము గెలిచినాము, మేము గెలసబోతున్నాము, మేము సించినాము, మేము పొడసబోతున్నాము, మేము లేనెత్తినామని చెప్పండి. దీని మీద కూడా డైలాగులో ఏడదాక్కున్నాడో, ఏడాడో, ఏం చేస్తున్నాడో, తాత మాదిరిగా ఎన్ని యుద్ధాలు చేస్తున్నాడో అట్లా. ఇక త్రిపుర నుండి బీజేపీ సీనియర్ నాయకులు రాజీవ్ భట్టాచార్య విజయం సాధించినారు. చూడండి, మొత్తంగా రాజ్యసభలో 245 స్థానాలు ఉండగా వాటిలో 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం 237 రాజ్యసభ స్థానాలు ఉండగా వాటిలో 119 స్థానాలు ఉంటే మెజార్టీ మార్కును దాటినట్టు అన్నమాట. అర్థమవుతుంది మీకు? ప్రస్తుతం బీజేపీకు 96 స్థానాలు ఉండగా బీజేపీ మిత్రపక్షాలకు మరో 19 స్థానాలు ఉన్నాయి. నామినేట్ చేయబడిన రాజ్యసభ సభ్యుల సంఖ్య మరో 6గా ఉన్నది. అంటే బీజేపీ కూటమికి మొత్తంగా ఇప్పుడు రాజ్యసభలో 121 స్థానాలు ఉన్నాయి. అంటే రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 119 స్థానాలను బీజేపీ కూడా దాటేసిందనమాట. చూడండి, ఇంకా అంటే ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ తప్పితే ఇంకొకరికి అక్కడ మెజార్టీ లేదు. ఏడా? రాజ్యసభలో. అందుకు కదా వాళ్ళు ఏదైనా లోక్సభలో ఏదైనా బిల్లు పెడతా ఉన్నా కూడా ఆడివేతలకి వాళ్ళు డ్రామాలు దొబ్బుతారు. నేను ఈ సందర్భంగా ఇంకో మాట అడుగుదాం అనుకుంటున్నాను. నేను నరేంద్ర మోడీ గారు అది పనిగా చెప్పినారు. ఆయన 400 సీట్లు టార్గెట్ పెట్టుకుని పనిచేద్దాం అని చెప్పి ఆయన ఊరికే చెప్పాల. లోక్సభలోనే మెజార్టీ వచ్చి రాజ్యసభలోనే మెజార్టీ వస్తే ఇంతవరకు మన దేశానికి ఒక వైరస్ మహమ్మారి లాగా, ఒక క్యాన్సర్ లాగా పీడిస్తూ ఉన్నటువంటి ఎన్నో రకమైనటువంటి చట్టాలు, ఇప్పుడు ఏది కొత్తగా ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం నడుస్తూ ఉన్నా కూడా ఈ వక్ఫ్ చట్టం సంబంధించి దాంట్లో సవరణ తీసుకురావాలని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఇదే విధంగా ఎన్నో
అంటే చట్టాలను రద్దు చేయడం కావచ్చు, లేకపోతే చట్ట సవరణలు కావచ్చు, ఇంకెన్ని తీసుకొచ్చేవాడో మహానుభావుడు. కానీ ఏంటంటే మన చేతగాంతనం, మన అసమర్థతతోటి పర్వాలేదు, తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు, కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే నా నోటితో నేను చెప్పకూడదు మార్చేశాను, కనీసం తిన్న విశ్వాసం కూడా లేకుండా. అట్లా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఒక మాట నిర్మోహమాటంగా చెప్తున్నా, నేను ప్రతి వీడియోలో నేను నెత్తి నోరు మొత్తుకొని చెప్తానే ఉండా, నాయనా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి, దయచేసి లైక్ కొట్టండి, షేర్ చేయండి అని. మీరు కామెంట్లు ఎంతమంది కామెంట్ చేస్తే అంతవరకు మన రీచ్ పెరుగుతుంది, వీడియోలు అంత ఎక్కువ మందికి చేరతాయి. అలాగే మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి మన వీడియోలో షేర్ చేయడం వల్ల చాలామంది ఈ విలువైన సమాచారాన్ని 10 మంది చూసేదానికి అవకాశం ఉంటుంది. 2 నిమిషాల టైం అట్లా లైక్ కొట్టడం, అట్లా కనీసం ఒక గ్రూప్లో మీరు ఉన్నటువంటి ఒక గ్రూప్లోనో లేకపోతే ఒక మిత్రుడి కాడ షేర్ కొట్టడం, ఎంతసేపు చెప్పండి. మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఎంతో బలంగా, ఇంకా ధైర్యంగా మేము వీడియోలు చేయగలుగుతాం. కానీ మేము ఒక కష్టపడి ఒక విలువైన సమాచారాన్ని సేకరించి ఈ మారి చెప్పి మేము ఎలా వీడియోలు చేస్తున్నామో మీకు కూడా బాగా తెలుసు, మీరంతా చూస్తూనే ఉన్నారు. కానీ మాకు సరైన రిజల్ట్ రాకపోతే మా మనసు నిరుత్సాహపడదా? ఒక్కసారి ఆలోచించండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు మాకు ఎంతో సపోర్ట్ చేస్తే మేము అంత ధైర్యంగా ఇక్కడ నిలబడుకోగలుగుతాం, అంతే ధైర్యంగా మరిన్ని వార్తలను మీకు అందించగలుగుతాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.